నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అల్లనేరేడుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఈ పరీక్షతో కాలేయ జబ్బుల గుట్టు రట్టు, వృద్ధులకు వరం తుంటికీలు మార్పిడి, గుండె హఠాత్తుగా ఎందుకు ఆగుతుంది, ఇంకా హెల్త్ టిప్. చూడ్డానికి నలుపు రంగులో నల్లగా నిగనిగలాడుతూ కనిపించే నేరేడు పండ్లంటే మనందరికీ ఇష్టమే. తీపి, పులుపు, వగరు రుచులతో ఉండే నేరేడు పండ్లను నిజానికి ఔషధాల ఖజానాగా చెప్పుకోవచ్చు. నేరేడు పండ్లలోనే కాదు, ఆకులు, బెరడుల్లో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. సంవత్సరం పొడవునా దొరికే నేరేడు ఆరోగ్యానికి అమృతం వంటిదని చెప్తారు ఆయుర్వేద నిపుణులు. నేరేడు పండ్లతో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నల్లగా నిగనిగా మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడటానికి బొటనవేలు, మధ్యవేలు మధ్య పట్టేంత సైజులో ఉండే నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, నికోటిన్, ఆమ్లం, కోలైన్, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలు మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. నేరేడు పండ్లు రక్తహీనతను తగ్గిస్తాయి, షుగర్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుతాయి. నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. గుండె సంబంధ వ్యాధులను అడ్డుకునే శక్తి నేరేడుకు ఉంది. అలాగే క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయని చెబుతారు నిపుణులు. వర్షాకాలం రాగానే మనకి అత్యధికంగా కనిపించేది నేరేడు పళ్ళు. అయితే ఈ నేరేడు పళ్ళని చాలామంది అంత ఇష్టంగా తినరు. కాకపోతే ఇదేంటంటే అద్భుతమైన ఆహార ఔషధంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే దీనిని మేము ఆయుర్వేదంలో ఔషధంగా చెప్పడం జరిగింది. అలాగే దీనిని ఒక ఆహార ఫలంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పండులో ఒకలాంటి కషాయ రసము, అలాగే కొంచెం పులుపు రసము, అలాగే కొంచెం తీపి అనేవి ఉంటాయి. ఎక్కువ తీపి ఉండనందువల్ల చాలామంది దీన్ని ఇష్టపడరు. అయితే ఇది ఒక అద్భుతమైన ఆహార ఔషధం అవ్వడానికి కారణం ఏంటంటే దీంట్లో రకరకాలైన ఆల్కలైడ్స్, అలాగే యాంథోసైనిన్స్, అలాగే కొన్ని రకాల క్వినరాల్స్, అలాగే కొన్ని క్వార్సిటిన్ లాంటిది, ఇలాంటివి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అలాగే వాపును తగ్గించేవి. మళ్ళీ ఏమో వీటికి ఏంటంటే వీటి ఆహార పరంగా తీసుకున్నప్పుడు మనకి ఆకలిని ఆపే విధంగా, కొలెస్ట్రాల్ని ఆపే విధంగా, ఎందుకంటే దీంట్లో ఉండే కషాయరసము ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో పోషకాహారాల విషయానికి వచ్చేసరికి పోషకాలు చాలా ఎక్కువగా ఉండవు. బట్ పోషకాలు అంటే మల్టీ విటమిన్స్ లాంటివి కొంచెంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మరీ అంతగా ఉండవు, నూనె పదార్థాలు ఉండవు, ప్రోటీన్స్ అంతగా ఉండవు. కానీ తీపి అనేది ఉంటుంది, కొంతవరకు గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది. క్యాలరిఫిక్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉన్నందువలన డయాబెటిక్ పేషెంట్స్కి ప్రతి ఒక్క డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందువలనంటే డయాబెటిక్ పేషెంట్స్ అన్ని రకాలైన ఫ్రూట్స్ తినలేరు కాబట్టి దీనిని మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాము. నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం 2 చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఈ పండ్లు జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు నేరేడు పండ్లు ఒక చక్కటి పరిష్కారం. నోటిపూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. జిగట విరేచనాలతో బాధపడే వారికి 2-3 చెంచాల నేరేడు పండ్ల రసాన్ని ఇస్తే విరేచనాలు తగ్గుతాయి. నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేయడంతో పాటు నోటిలో అల్సర్లను నివారిస్తుంది. ముఖ్యంగా ఈ నేరేడు పండు పురుషుల్లో శృంగార శక్తిని పెంచుతుంది. మెడిసినల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఏంటంటే దీని గింజల్ని ఔషధంగా కూడా వాడుతూ ఉంటాము. అంటే గింజల్ని పొడి చేసి సంవత్సరం పొడుగుతా కూడా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక షుగరు కొంతవరకు నియంత్రించడానికి సహాయపడుతూ ఉంటుంది. అలాగే గింజల పొడిని వీళ్ళు ఎవరికైతే
రక్తస్రావం లాంటివి అవుతుంటాయి. కొంతమందికి స్త్రీలకి బహిష్ట సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుంటే ఈ గింజల్ని పొడి చేసి ఆ పొడిని ఒక చెంచా చొప్పున కషాయంగా కాచి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క చెట్టు యొక్క సమూలము అంటే సిజీజియం క్యూమినిస్ అంటారు దీన్ని, జంబూ ఫలం అని కూడా చెప్తూ ఉంటారు, మహాఫలం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇది ఈ యొక్క ఆకులు ఏవైతే ఉంటాయో, ఈ చెట్టు ఆకులు ఏవైతే ఉంటాయో వీటిని కాల్చి మసి చేసి దంతధావనం కింద వాడుతూ ఉంటాం. అంటే ఏంటి, పళ్ళు తోముకోవడానికి పూర్వకాలం ఏంటంటే ఒక ఆవు పిడకల్ని కాల్చి దాన్ని మసిగా చేసి పళ్ళు తోముకునేవాళ్ళు, కచ్చికి అనేవాళ్ళు. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే ఇందులో కలిపి, అంటే ఆవు పిడకల్లో కలిపి ఈ యొక్క ఆకుల్ని కాల్చిన మసిని పళ్ళు తోముకుంటే కనుక పళ్ళు ఊడిపోవడము, పళ్ళు పసుపు రంగులోకి మారకపోవడము, అంటే ఆ యొక్క పసుపు రంగు తగ్గడము, అలాగే చిగుళ్ళ వాపులు ఉన్న వాళ్ళకి చిగుళ్ళ వాపులు తగ్గడము. ఇవాళ రేపు చాలామంది పిల్లలకి చూస్తున్నాం చిగుళ్ళ నొప్పులు రావడం, పళ్ళు ఊడడం, పళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒక నేరేడు చెట్టు తప్పనిసరి ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు ఈ ఆకుల్ని కాల్చి మసిని వాడుకోవడం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. దీని యొక్క బెరడు వచ్చేసరికి బెరడు కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అయితే బెరడుని ఏంటంటే మేము ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అలాంటి వాటికి ఇస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క బెరడుని కషాయంగా కాచి ఎవరికైతే ఎక్కువ విరేచనాలు అవుతున్నప్పుడు ఈ కషాయం తాగిస్తే కూడా విరేచనాలు తొందరగా కట్టడానికి అవకాశం పడుతుంది. ముఖ్యంగా ఈ పళ్ళు కానీ ఈ గింజలు కానీ ఈ బెరడు రసం కానీ ఎక్కువగా తీసుకుంటే కనుక మలబద్ధకం రావడానికి అవకాశం ఉంటుంది, కానీ మితంగా తీసుకోవాలి. చాలామంది అనుమాన పడుతూ ఉంటారు ఈ నేరేడు పళ్ళని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే, కొంచెం దూరగా ఉన్న పళ్ళు తీసుకుంటే కూడా కొంతమంది కఫన్ చేసి గొంతుకు పట్టుకోవడం లాంటివి చేస్తుంది. బాగా పండిన నేరేడు పళ్ళు మాత్రమే తీసుకోవాలి. సుమారు 3-4 తీసుకుంటే చాలా మంచిది. మళ్ళీ ఈ యొక్క నేరేడు పళ్ళని భోజనం తర్వాత తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే మనం తిన్న ఆహారము జీర్ణం అవ్వడానికి కూడా ఇది సహాయపడుతూ ఉంటుంది. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్టు బెరడు కూడా ఔషధాల తయారీలో వాడతారు. అల్ల నేరేడు పండ్ల నుంచి వెనిగర్ను తయారు చేస్తారు. నేరేడు పండ్లు మలబద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తాయి. నేరేడు ఆకుల్ని నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకురసంతో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట, దురదలు, సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తే ఉపశమనం ఉంటుంది. నేరేడు బెరడు కషాయాన్ని 25 రోజుల పాటు 30 ml చొప్పున రోజుకు 2 సార్లు తీసుకుంటే నెలసరి బాధల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. నేరేడు పండ్లు తినడం వల్ల గర్భిణీకి, లోపలెదిగే బిడ్డకు మంచిది. మెదడును చురుగ్గా ఉంచడానికి, హార్ట్ బీట్ సరిగ్గా ఉంచడానికి నేరేడు ఔషధంలా పనిచేస్తుంది. నేరేడులో విటమిన్ సి, ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు, నొప్పుల్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలను అందించే నేరేడును తరచూ తీసుకోవడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినడం మొదలైతే మనకు సమస్యల బెడద మొదలైనట్లే. అయితే కాలేయం ఉన్నట్టుండేమి కుప్పకూలిపోదు. కాలేయం దెబ్బతినిపోవడం మొదలైనప్పటి నుంచే వాటి తాలూకు హెచ్చరిక సంకేతాలు మనకు అందుతూనే ఉంటాయి. అయితే అవగాహన లేకపోవడంతో మనలో చాలామంది ఆ సంకేతాలను పెద్దగా పట్టించుకోరు. ఇలాంటప్పుడు తరచూ లివర్ ఫంక్షన్ టెస్ట్ని చేయించుకోవడం ద్వారా కాలేయం పనితీరును, కాలేయంలో జబ్బుల ఆనవాళ్లని మనం ముందుగానే పసిగట్టొచ్చు. కాలేయంలో సమస్యల గుట్టు విప్పే లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద అవయవం, అతిపెద్ద రసాయనిక కేంద్రం కూడా. దాదాపు 500 రకాలకు పైగా విధుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఆహారంలోని కొవ్వుల్ని వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్యరసాన్ని నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి మన శరీరానికి అవసరమైన ఇనుమును తయారు చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను విరిచేస్తూ మనకు రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటుంది. ఇంతటి కీలకమైన అవయవానికి ఇవాళ సమస్యల తాకిడి పెరుగుతోంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, మద్యం, కొవ్వు పదార్థాలు, నిత్యం మనం మింగే మందులు కాలేయాన్ని కబళిస్తున్నాయి. ప్రాణాధారమైన కాలేయంలో సమస్యల ఆనవాళ్లను ముందుగానే గుర్తించేందుకు, సమస్యల తాలూకు తీవ్రతను అంచనా వేసి తగిన చికిత్స అందించడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఎంతగానో ఉపకరిస్తుంది.
ఈ పరీక్షను వాడుకలో LFTగా వ్యవహరిస్తారు. మన రక్తంలో కాలేయం స్రవించిన ఎంజైములు, ప్రోటీన్లు, బైలురూబిన్ రసాయన శాతాలను బట్టి కాలేయం ఆరోగ్యాన్ని, కాలేయ వ్యాధుల తీరుతెన్నులను డాక్టర్లు అంచనా వేస్తారు. LFTలో ముందుగా రక్తంలో కాలేయం స్రవించిన అలనిన్ ట్రాన్స్ ఎమనైజ్, అస్పర్టేట్ ట్రాన్స్ ఎమనైజ్, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అనే ఎంజైముల శాతాలను లెక్కిస్తారు. వీటినే వాడుకలో ALT, AST, ALPలని పిలుస్తారు. తర్వాత గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్, L-లాక్టేట్ డీహైడ్రోజెనేజ్ అనే ఎంజైముల శాతాన్ని కూడా లెక్కగడతారు. అలాగే రక్తంలో బైలురూబిన్ శాతాన్ని, అల్బుమిన్, టోటల్ ప్రోటీన్, రక్తం ఎంతసేపటిలో గడ్డ కడుతుందన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఉపకరించే ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ శాతాన్ని కూడా లెక్కిస్తారు. వీటి విలువలో హెచ్చుతగ్గుల ఆధారంగా కాలేయంలో సమస్యల్ని డాక్టర్లు అంచనా వేస్తారు. రక్తంలో ఎంజైముల శాతం ఎక్కువగా ఉండటం అంటే కాలేయంలోని కండర కణజాలం దెబ్బతిందని అర్థం. ఎముకల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా రక్తంలో కాలేయం తాలూకు ఎంజైముల శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బైలురూబిన్ శాతం ఎక్కువగా ఉండటం అనేది కామెర్లను, రక్తహీనతను సూచిస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవటం అనేది కూడా కాలేయ జబ్బుకు సంకేతమే. కాలేయ ఆరోగ్యానికి భరోసాగా నిలిచే LFT పరీక్షను కనీసం ఏడాదికి ఒకసారైనా చేయించుకోవటం అన్ని విధాల మేలు. వృద్ధాప్యంలో పొరపాటుగానో ప్రమాదవశాత్తుగానో కింద పడితే ముందుగా విరిగేది మన తుంటి ఎముకే. ఒకప్పుడైతే విరిగిన తుంటికీలుకు ఎలాంటి చికిత్స ఉండేది కాదు. తుంటి ఎముక విరగ్గానే బామ్మగారైనా తాతగారైనా మంచం పట్టేవారు. కాలకృత్యాలు మొదలుకుని అన్నపానీయాల వరకు అన్నీ మంచంలోనే జరగాల్సి వచ్చేది. దీంతో శరీరానికి కదలికలు లేక క్రమేపీ మరణానికి చేరువయ్యేవారు. ఇది ఒకప్పటి పరిస్థితి. అయితే కృత్రిమ తుంటికీలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తుంటికీలు మార్పిడి ఆపరేషన్ తర్వాత వృద్ధులు చక్కటి జీవనం గడపడానికి సాధ్యపడుతోంది. వృద్ధులకు వరం లాంటి తుంటికీలు మార్పిడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిప్ రీప్లేస్మెంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో పార్షియల్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఇందాక చెప్పినట్టు బాల్ మట్టుకే అరిగింది అనుకోండి, బాల్ వరకే అరిగింది, సాకెట్ బాగుంది, కప్పు బాగుంది, ఎస్టాబ్లర్ కప్ అన్న అది బాగున్నప్పుడు ఆ బాల్ మట్టుకే రీప్లేస్ చేస్తే సరిపోతుంది. దానికి మెటల్ బాల్ ఉంటాయి, హెమీ ఆర్థోప్లాస్టీ అంటాం దాన్ని. అది రీప్లేస్, దానికి బాల్ ఉంటుంది, దానికి స్టెమ్ ఉంటుంది. ఆ స్టెమ్ని ఫీమర్ బోన్లో కూర్చోబెడతాము. సాకెట్ బాగుంటుంది కాబట్టి అలా హెమీ ఆర్థోప్లాస్టీ చేసుకుంటే సరిపోతుంది. సాకెట్ కూడా డ్యామేజ్ అయినప్పుడు 2 ఆప్షన్స్. ఒకటేమో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఏం చేస్తామంటే ఆ సాకెట్ని రీమింగ్ అంటాం. సాకెట్ని పూర్తిగా రీమ్ చేసి ఆ కార్టిలేజ్, రిమైనింగ్ కార్టిలేజ్ ఏదైతే ఉందో అంతా రీమ్ చేసేసి దానిలో కప్ అమరుస్తాం. అలాగే ఫీమర్ బోన్లో ఈ హెడ్ బాల్ అంటాం, ఆ బాల్ని కట్ చేసి ఆ బాల్ రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ బాల్, అందులో కూడా ప్లాస్టిక్ మెటీరియల్, పాలిఇథిలిన్ మెటీరియల్ ఉంటుంది, దానికి మెటల్ ఉంటుంది, మెటల్ బాల్ ఉంటుంది, పాలిఇథిలిన్ మెటీరియల్ ఉంటుంది. దాన్ని ఒక స్టెమ్కి ఫిక్స్ చేస్తాం. ఆ స్టెమ్ ఫీమర్ బోన్లో కూర్చోబెడతాం. దీన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. ఇందులో కూడా రకరకాలు ఉంటాయి. అంటే మెటల్ ఆన్ పాలి, మెటల్ ఆన్ మెటల్, అలాగా. అడ్వాంటేజెస్ అంటే మెయిన్గా పేషెంట్ చాలా సివియర్ పెయిన్తో, స్టిఫ్నెస్తో బాధపడుతున్న పేషెంట్కి మనం సర్జరీ చేసి ఆర్టిఫిషియల్ జాయింట్ అమర్చినప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ జాయింట్ వస్తుంది. అంటే 90-95% నార్మల్ జాయింట్. ఓన్లీ కొన్ని ప్రికాషన్స్, కింద కూర్చోవడం లాంటివి, కింద కూర్చోవడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ తుంటికీల్లో డిస్లొకేషన్ ఛాన్సెస్ ఉంటాయి. కింద కూర్చున్నప్పుడు మళ్ళీ అది బయటకు తొలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కింద మటు కూర్చోకూడదు. మిగతా యాక్టివిటీస్ అన్ని నార్మల్ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత. ఆరు బయట వ్యాయామం చేస్తున్నప్పుడు, మైదానంలో ఆటలాడుతున్నప్పుడు కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతూ ఉంటారు. ఆసుపత్రికి తీసుకెళ్ళాక పరీక్షల్లో సడన్ కార్డియాక్ డెత్ అని తేలుతూ ఉంటుంది. అప్పటిదాకా నిబ్బరంగా పనిచేసిన గుండె అసలు ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయింది? అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా ఆగిపోవడానికి వెనుక పొగ, మద్యం, కఠినమైన శ్రమ మొదలుకొని స్టెరాయిడ్ల వరకు చాలా కారణాలే ఉంటాయని చెప్తారు డాక్టర్లు. సడన్ కార్డియాక్ డెత్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పార్షియల్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఇందాక చెప్పినట్టు బాల్ మట్టుకే అరిగింది అనుకోండి, బాల్ వరకే అరిగింది, సాకెట్ బాగుంది, కప్పు బాగుంది,
గుండె ఆకస్మికంగా ఆగిపోవడం, అంటే సడన్గా ఆగిపోవడం. ఎందుకు ఆగిపోతుంది అంటే వివిధ కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే మేజర్ హార్ట్ అటాక్, మ్యాసివ్ అటాక్. సో ఏదైనా గుండెలోని ప్రధాన రక్తనాళము సడన్గా కొలెస్ట్రాల్ ఫామ్ అయిన కొలెస్ట్రాల్ ప్లాక్స్ అనేసి రప్చర్ అయిపోతాయి, లోపల పగిలిపోయి అక్కడ గుండె రక్తనాళ లోపల రక్తం గడ్డగట్టుకొని ఇమీడియట్గా గుండె కండరానికి రక్తం సరఫరా లేనప్పుడు గుండె కండరం నశించడాన్ని మ్యాసివ్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. ఇది చిన్న ఏరియా ఎఫెక్ట్ అయితే వాళ్ళకు ఎలాంటి ప్రాణాంతకం కాదు, మైనర్ అటాక్స్ అంటాం. బట్ అన్నిట్లో ప్రధాన రక్తనాళం దాంట్లో బిగినింగ్ లోపల బ్లాక్ అయినప్పుడు, లార్జ్ ఏరియాకు బ్లడ్ సప్లై లేనప్పుడు బ్లడ్ ప్రెషర్ పడిపోవడం, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే హార్ట్ లోపల కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మనకి ఒకటి ఏంటంటే రక్తనాళాల్లోంచి బ్లడ్ వెళ్ళినట్టే అందులో గుండె కండరం లోపల ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ కండక్షన్ సిస్టమ్ లోపల ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గిపోతుందో అప్పుడు షార్ట్ సర్క్యులర్గా ఫామ్ అయ్యి హార్ట్ రేటు సడన్గా 250-300కి వెళ్ళి ఇన్ఎఫెక్టివ్ కాంట్రాక్షన్స్, అంటే అది హార్ట్ని పంప్ చేయదు, సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. దీన్నే అరిథిమియా అంటాం. అదేవిధంగా కొద్దిమందికి ఒక 50-60% గుండె రక్తనాళం నేరో అయినప్పుడు అందులో లిపిడ్ డిపాజిట్స్ ఫామ్ అవుతాయి. వీళ్ళు ఎప్పుడైతే స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేస్తారో ఈ ప్లాక్ రప్చర్ అయిపోయి కూడా మ్యాసివ్ అటాక్ వచ్చి అక్కడిదక్కడే టైం లేకుండా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సడన్ కార్డియాక్ డెత్ అనేది మనకు మామూలుగా ఏంటంటే ఈసీజీ తీస్తే అందులో VTVF కానీ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్, టాకికార్డియా. సో అప్పుడు ఏంటంటే మనం వెయిట్ చేయదు, ఇమ్మీడియట్గా మౌత్ టు మౌత్ బ్రీతింగ్, కార్డియాక్ మసాజ్ చేయడము, బయటకు తీసుకురావడము, వెంటిలేషన్ అడిక్వేట్, ఇమ్మీడియట్గా వీలైతే ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ మనము సత్వరంగా చేస్తే ఫలితాలు బాగుంటాయి. సడన్ కార్డియాక్ అరెస్ట్కు ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? జనరల్గా పేషెంట్స్కి ఏంటంటే అన్డ్యూ వీక్నెస్ కానీ, లేకుంటే గిడ్డినెస్ రావడం, అంటే చక్కెర వచ్చినట్టు, లేకుంటే తల తింపినట్టు, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే ఏంటంటే వాళ్ళకు చెస్ట్ పెయిన్ కానీ, డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్ వచ్చి, అదేవిధంగా ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, బాగా చెమట రావడము, దే ఫీల్ డెఫినెట్ సమ్ అన్కైండ్ అనీజీనెస్, చెస్ట్ మీద హెవీ కానీ, బరువు అయినట్టు కానీ, అదివి పట్టినట్టు కానీ, బాగా స్క్వీజింగ్ పెయిన్ కానీ. అదే కొద్దిమందికి ఏంటంటే ఈ పెయిన్ అనేది చెస్ట్ మీద రాకపోవచ్చు, కొద్దిమందికి ఓన్లీ గొంతు దగ్గర బాగా లాగినట్టు రావచ్చు, కొద్దిమందికి అప్పర్ అబ్డామెన్ అంటే నాభికి పైన బాగా అసిడిటీ లాగా కూడా ప్రజెంట్ కావచ్చు, అంటే బాగా బర్నింగ్. పర్టికులర్లీ ఏంటంటే చాలామంది హెవీ మీల్స్ అయినప్పుడు బాగా బర్నింగ్ అయినప్పుడు గ్యాస్ట్రైటిస్ అనుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేయొచ్చు. సో కొద్దిమందికి ఏంటంటే ఓన్లీ బోత్ అప్పర్ ఆర్మ్స్ డ్రాగింగ్ పెయిన్ రావచ్చు, అంటే రకరకాల ప్రజెంటేషన్ ఉంటుంది. అదేవిధంగా కొద్దిమందికి పోస్టీరియర్ అటాక్స్ అంటాం, అంటే గుండె వెనక భాగాన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకు ఎక్కిళ్ళలాగా కూడా రావచ్చు, ఎక్కిళ్ళలాగా రావడము, అంటే సింకోపీ, తర్వాత డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్, చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్, ఇవన్నీ కామన్ లక్షణాలు. సడన్ కార్డియాక్ అరెస్ట్ ముప్పు ఎవరికి ఎక్కువ? మామూలుగా ఏంటంటే మనము ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఎందుకంటే కామన్గా ఉండే జబ్బు ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, అంటే గుండె రక్తనాళ లోపల ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ ఫామ్ అయ్యి వాటికి ఏంటంటే ఇది మామూలుగా ఏజ్ పెరిగిన కొద్దీ ముఖ్యంగా డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, అదేవిధంగా స్మోకింగ్ ఉన్నప్పుడు, ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అంటే అండర్ 40 మన అంటే ఫ్యామిలీ మెంబర్స్లో పర్టికులర్లీ పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ హార్ట్ అటాక్స్ ఉన్నప్పుడు వీరు ఫ్యామిలీ అంటే వంశపారంపర్యంగా వీరు ప్రోన్ అని మనం అనుకోవచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ని నివారించుకోవచ్చా? సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా వరకు నివారించవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ హార్ట్ డిసీజు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అంటాం. మనము వరల్డ్ వైడ్ చూసుకుంటే మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ అంటే హైపర్ టెన్షన్ అంటాం. సో హైపర్ టెన్షను కామన్గా సింపుల్గా బీపీ ఆపరేషన్, మీ ఇంటి పక్కన ఎవరైనా సిస్టర్ ఉన్నా, లేకుంటే కాంపౌండర్ ఉన్నా, డాక్టర్ ఉన్నా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కూడా ఫ్రీగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. సో బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా స్మోకింగ్ ఉన్నవాళ్ళు స్మోకింగ్ నుంచి అవాయిడ్ చేయండి. అదేవిధంగా కొలెస్ట్రాల్ ఫ్రీక్వెంట్ చెక్ చేసుకొని వీటిని కంట్రోల్ చేసుకుంటే, అదేవిధంగా గుడ్ బ్యాలెన్స్డ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్, అంటే నెవర్ నెగ్లెక్ట్, ఆల్వేస్ ఎవ్రీ డే అట్లీస్ట్ 25 minutes to 30 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్, సమ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్ అట్లీస్ట్ 5 days in a week.
అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకే ఒకటి చెప్తాం, ఇఫ్ యూ వాంట్ ఏ లాంగ్ లైఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ లాంగ్ వాక్. సడన్ కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడొచ్చా? ఇప్పుడు చాలామంది అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్లో చాలామందికి అంటే సడన్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఒక సింపుల్గా అన్కాన్షియస్ స్టేటస్ వచ్చేసి దే రీగెయిన్ కాన్షియస్నెస్. వాళ్ళకంటే షార్ట్ పీరియడ్స్ ఆఫ్ వీటీబీఎఫ్ ఆల్వేస్ కొద్దిమందికి సెల్ఫ్ లింక్ సస్టైన్డ్ అంటాం, నాన్ సస్టైన్డ్ అంటాం. నాన్ సస్టైన్డ్ వీటీబీఎఫ్లో ఏంటంటే మనం ఈసీజీ మానిటర్ చూస్తుంటే పేషెంట్ సడన్లీ ఈ బికమ్స్ అన్కాన్షియస్, షార్ట్ రన్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మన ఈసీ చూడగానే ఇర్రెగ్యులర్ రిథమ్ తెలిసిపోతుంది. సో సడన్గా షార్ట్ ఎపిసోడ్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇఫ్ యూ కంట్రోల్ దిస్ అరిథీమియా బై పుట్టింగ్ ఐసీడీ ఆర్ గివింగ్ మెడికేషన్స్, ఫ్యూచర్లో సస్టైన్డ్ వీటీబీఎఫ్ రాకుండా, హార్ట్ కార్డియాక్ అరెస్ట్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ నుంచి కోలుకున్న తర్వాత సాధారణ జీవితం గడపొచ్చా? కండిషన్ బట్టి సపోజ్ ఓన్లీ సింపుల్ ఎలక్ట్రైట్ డిజార్డర్ తోటి, ఓన్లీ ఎలక్ట్రైట్ డిస్టర్బెన్స్ తోటే వాళ్ళకు సడన్ కార్డియాక్ వస్తుంది. వన్స్ యూ కరెక్ట్ ఎలక్ట్రైట్ డిస్టర్బెన్సెస్ మళ్ళీ రాదు. రెండోది ఏంటంటే సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఉంది, సో డయాలసిస్ చేసిర్రు, పొటాషియం కరెక్ట్ చేసిర్రు అంటే వాళ్ళు పీరియాడికల్గా డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ డయాలసిస్ డిలే అయినప్పుడు ఏమైందంటే మళ్ళీ పొటాషియం పెరిగి మళ్ళీ ప్రోడ్నెస్, అందుకే ఇట్లాంటి జాగ్రత్తలు పెట్టుకోవాలి. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, స్టెరాయిడ్ మందులు, కఠినమైన శారీరక శ్రమ ఇవన్నీ ప్రాణాధారమైన మన గుండెని ప్రమాదంలోకి నెట్టే కారణాలే. పిడికెడంత మన గుండెను భద్రంగా కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు తరచూ ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. ముఖంపై మచ్చలు తగ్గడానికి ఒక గుప్పెడు లేత వేపాకులు, కుంకుడు గింజల్లోని 10 పప్పులు తీసుకుని వాటి కొద్దిగా నీళ్లను కలిపి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్ను రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేయండి. నిత్యం ఇలా చేస్తుంటే ముఖంపై మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.